ఆ మూవీని చరణ్ హ్యాండిల్ చేయగలడా అని డౌట్ పడ్డారు. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్లుగానే మాత్రమే నిలవవు. అవి ఒక హీరో కెరీర్ ను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మగధీర. ఈ సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, ఒక స్టార్ జననం జరిగిన క్షణం కూడా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భారీ సినిమా మొదలయ్యే ముందు మెగాస్టార్ చిరంజీవి మనసులో ఒక చిన్న భయం ఉండేదట. ఈ ఆసక్తికరమైన విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడిగా ప్రతి సినిమా ద్వారా కొత్త ప్రయాణాలు సృష్టించే రాజమౌళి మగధీర కథను సిద్ధం చేస్తున్న సమయంలోనే ఈ సినిమా చాలా ప్రత్యేకమని ఆయనకు తెలుసట. ముఖ్యంగా సినిమాలో ఉన్న 100 మంది యోధులను ఒకేసారి ఎదుర్కొని ఎపిసోడ్ చాలా సంవత్సరాలుగా ఆయన మైండ్ లోనే తిరుగుతూనే ఉందట. ఆ సన్నివేశం చుట్టూ కథను నిర్మించాలని నిర్ణయించుకున్న రాజమౌళి ఈ కథకు సరైన హీరో ఎవరు అనే ఆలోచనలో ఉండగా ఆయన దృష్టి రామ్ చరణ్ పై పడింది. ఆ సమయంలో రామ్ చరణ్ కేవలం ఒకే ఒక సినిమా చేసిన హీరో. ఆయన డెబ్యూ మూవీ చిరుత ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కొత్త హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మగధీర లాంటి భారీ విజువల్ డ్రామా చేయడం చాలా పెద్ద రిస్క్. అయినప్పటికీ చరణ్ లో ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ రాజమౌళికి బలమైన నమ్మకం ఇచ్చారు. అందుకే కథను ముందుగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాజమౌళి చెప్పిన రఫ్ లైన్ విన్న వెంటనే చిరంజీవి చాలా ఇంప్రెస్ అయ్యారట. కథలో ఉన్న భావోద్వేగం, యాక్షన్, పీరియాడిక్ ఎలిమెంట్స్ అన్ని ఆయనకు బాగా నచ్చాయట. కానీ తండ్రిగా ఆయన మనసులో ఒక ప్రశ్న మాత్రం వెంటనే వచ్చింది. ఏంటి అంటే చరణ్ ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఇంత భారీ కథను, ఇంత పెద్ద క్యారెక్టర్ ను అతను మోయగలడా అని రాజమౌళిని అడిగారట చిరంజీవి. ఇది ఒక స్టార్ హీరోగా కాదు, ఒక తండ్రిగా వచ్చిన సహజమైన ఆందోళన. ఎందుకంటే మగధీర సినిమా సాధారణ కమర్షియల్ సినిమా కాదు. 2 కాలాల మధ్య సాగిన కథ, భారీ సెట్స్, గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగంతో కూడిన ప్రేమ కథ, ఇవన్నీ కలిసి ఒక హీరోపై భారీ బాధ్యతను ఉంచే సినిమా. ఒక తప్పు జరిగితే కొత్త హీరో కెరీర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు రాజమౌళి ఎంతో నమ్మకంగా స్పందించారట. చిరుత సినిమా చూస్తున్నప్పుడు చరణ్ లో ఉన్న స్పార్క్ తనకు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. అతనిలో స్టార్ క్వాలిటీ మాత్రమే కాదు, పాత్రలో పూర్తిగా లీనమయ్యే సామర్థ్యం కూడా ఉందని చిరంజీవికి వివరించారట. సరైన ట్రైనింగ్, సరైన గైడెన్స్ ఇస్తే చరణ్ ఈ పాత్రను అద్భుతంగా చేయగలడని రాజమౌళి నమ్మకం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగినది తెలుగు సినిమా చరిత్రే. మగధీర విడుదలై బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ముఖ్యంగా పీరియాడిక్ ఎపిసోడ్స్, 100 మందిని ఎదుర్కొనే ఫైట్, ప్రేమ కథ, విజువల్స్, గ్రాండియర్, ప్రతి అంశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిపోయారు రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత చిరంజీవి మనసులో ఉన్న భయం పూర్తిగా పోయిందట. కొత్త హీరోగా ప్రారంభించిన తన కుమారుడు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ స్థానం సంపాదించడం చూసి ఆయన గర్వపడిపోయారని అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకున్నారు. నిజానికి మగధీర సినిమా చరణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా మార్కెట్ ను కూడా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ విజయంతో రామ్ చరణ్ కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు, ఆయన ఎంపిక చేసిన కథలు, పెరిగిన నటన, ఇవన్నీ కలిసి ఆయనను ఈ రోజు గ్లోబల్ స్టార్ స్థాయికి తీసుకువచ్చాయి. ఒక దర్శకుడు హీరోలో చూసిన నమ్మకం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. చిరంజీవి చూపిన జాగ్రత్త, రాజమౌళి పెట్టుకున్న విశ్వాసం, చరణ్ చూపించిన కష్టపడి పనిచేసే తత్వం, ఈ 3 కలిసి మగధీరను ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి. సినిమా అనేది కేవలం కథ కాదు, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాల సమాహారం అని ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ మరో భారీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా ద్వారా మరో కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మగధీర తర్వాత ప్రతి సినిమా చరణ్ కెరీర్ లో ఒక కొత్త ఛాలెంజ్ గా మారినట్టే ఈ సినిమా కూడా మరో మైలురాయిగా నిలుస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు తండ్రికి వచ్చిన చిన్న సందేహం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు గర్వంగా చెప్పుకునే స్టార్ గా మారిన చరణ్ ప్రయాణం నిజంగా
ప్రేరణాత్మకమనే చెప్పవచ్చు. ఒక అవకాశాన్ని నమ్మకంగా మార్చితే ఎలా ఉంటుందో, ఒక దర్శకుడు హీరోలో చూసిన టాలెంట్ ఎలా చరిత్రను సృష్టిస్తుందో మగధీర కథ మనకు గుర్తు చేస్తుంది. మరి మీకు మగధీర సినిమాలో బెస్ట్ మూమెంట్ ఏది? చిరంజీవి అప్పట్లో పడిన టెన్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తప్పక షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.